అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే కథ ఆఖరి తీర్పు. ప్రతి కుటుంబంలో కొన్ని రహస్యాలు ఉంటాయి. కొన్ని రహస్యాలు బంధాలను విరుస్తాయి, మరికొన్ని ప్రాణాలను తీస్తాయి. కానీ ఈ రాత్రి ఒక కుటుంబం దాచుకున్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. ఈ కథలో ఒక మనిషి చనిపోయాడు, కానీ అతన్ని చంపింది ఇంకో మనిషి కాదు. రాత్రి గడియారం 11:47 చూపిస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన వర్మ ఫామ్ హౌస్ ఆ రాత్రి భయానక నిశ్శబ్దంలో మునిగిపోయింది. బయట కుండపోత వర్షం, మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. గాలి వేగానికి చెట్లు వణుకుతున్నాయి. దూరం నుంచి చూస్తే ఆ ఇల్లు ఒక రాజభవనంలా కాదు, ఎన్నో పాపాలను తన గోడల మధ్య బంధించి ఉంచిన కోటలా కనిపిస్తోంది. ఆ ఇంటి విశాలమైన హాల్లో ఖరీదైన కార్పెట్పై ఒక వృద్ధుడు నిర్జీవంగా పడి ఉన్నాడు. తెల్లటి షర్ట్, నల్లటి కోట్, కుడిచేయి గుండె మీద, తెరిచిన కళ్ళు, కానీ వాటిలో జీవం లేదు. ఆయనే విశ్వనాథ్ వర్మ. తెలంగాణలోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన వర్మ ఇన్ఫ్రా గ్రూప్ స్థాపకుడు. వ్యాపార ప్రపంచంలో ఆయనను చాలామంది దేవుడిలా గౌరవించేవారు. కానీ కొందరు ఏదో ఒక సమయంలో ఆయన పోవాలని కోరుకున్నారు. తన ఇంట్లో మాత్రం ఆయనను ప్రేమించే వాళ్ళకంటే ఆయనను చూసి భయపడిన వాళ్ళే ఎక్కువ. మృతదేహం చుట్టూ 5 నిలబడి ఉన్నారు, కానీ హంతకులు ఎవరో ఎవరికీ తెలియదు. పెద్ద కొడుకు రామ్, చిన్న కొడుకు అర్జున్. 11 ఏళ్ల తర్వాత ఆ రోజే ఆ ఇంట్లోకి వచ్చిన కూతురు నందిని, రెండో భార్య మాధవి, 40 ఏళ్లుగా ఆ ఇంట్లో పనిచేస్తున్న సేవకుడు శంకర్. వారిలో ఒక్కరి కళ్ళల్లో కూడా కన్నీరు లేదు. ఎవరూ పోలీసులకు ఫోన్ చేయలేదు, ఎవరూ శరీరాన్ని తాకలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ప్రశ్న తిరుగుతోంది: ఇప్పుడు పోలీసులు వస్తే మొదట ఎవరిని అనుమానిస్తారు? ఆ నిశ్శబ్దాన్ని మొదట చెదరగొట్టింది నందిని. ఇలా చూస్తూ నిలబడితే నాన్న మళ్ళీ బ్రతికి వస్తారా? రామ్ నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. నువ్వు 11 ఏళ్ల తర్వాత ఈ ఇంట్లోకి అడుగుపెట్టావు. అడుగుపెట్టిన గంటకే నాన్న చనిపోయారు. నందిని మెల్లగా నవ్వింది. అంటే నన్ను అనుమానిస్తున్నావా? నేనేమీ అనలేదు, కానీ నీ కళ్ళే అన్నాయి. అర్జున్ వెంటనే మధ్యలోకి వచ్చాడు. చాలు అన్నయ్య, ఇది గొడవపడే సమయం కాదు. రామ్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. అవును అర్జున్, ఇది నిజం బయటపడే సమయం. అంతలో గోడపై వేలాడుతున్న పాత గడియారం 12 గంటలు కొట్టింది. చివరి శబ్దం ముగిసిన క్షణంలో విశ్వనాథ్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ మోగింది. ఆ శబ్దంతో అందరూ ఉలిక్కిపడ్డారు. రామ్ వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకున్నాడు. స్క్రీన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. నేనే. అది విశ్వనాథ్ సొంత రికార్డెడ్ వీడియో. ఆన్ చేసి స్పీకర్ పెట్టు అంది నందిని. రామ్ వీడియో ఆన్ చేశాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత విశ్వనాథ్ గొంతు వినిపించింది. మీరు ఈ రికార్డింగ్ వింటున్నారంటే నేను చనిపోయినట్టే. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. పోలీసులకు ఫోన్ చేసే ముందు నా స్టడీ రూమ్లో ఉన్న నల్లటి లాకర్ తెరవండి. అది చేయకపోతే ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ఈ రాత్రే మారిపోతుంది. జాగ్రత్త, మీకు తెలిసిన మనుషులే, మీకు తెలియని వాళ్ళు. వీడియో ఆగిపోయింది. ఆ మాటలతో ఆ ఇంట్లోని గాలి కూడా భారంగా మారిపోయింది. ఎవరూ మాట్లాడలేదు. చివరికి శంకర్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. సార్ ఎప్పుడూ కారణం లేకుండా ఏ పని చెయ్యరు బాబు. లాకర్ తెరవాలి అన్నాడు శంకర్. రామ్ తల ఊపాడు. అందరూ స్టడీ రూమ్ వైపు నడిచారు. ఆ గదిలో పాత పుస్తకాల వాసన, చెక్క అల్మర్లు, గోడలపై అవార్డులు, మధ్యలో నల్లటి ఇనుప లాకర్. రామ్ పాస్వర్డ్ ప్రయత్నించాడు, తెరుచుకోలేదు. మళ్ళీ ప్రయత్నించాడు, మళ్ళీ విఫలమయ్యాడు. కోపంతో లాకర్ను బలంగా తన్నాడు. అప్పుడు శంకర్ నెమ్మదిగా, సార్ పుట్టిన తేదీ కాదు బాబు అన్నాడు. రామ్ ఆశ్చర్యంగా చూశాడు. మరి? శంకర్ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అమ్మగారు, అంటే మొదటి అమ్మగారు చనిపోయిన రోజు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. రామ్ ఆ తేదీని టైప్ చేశాడు. క్లిక్. లాకర్ తెరుచుకుంది. లోపల 3 నల్లటి ఫైళ్ళు, ఒక పెన్ డ్రైవ్, ఒక తెల్లటి కవర్, ఒక పాత ఫౌంటైన్ పెన్, మరొక చిన్న వెండి తాళం ఉన్నాయి. రామ్ ముందుగా కవర్ తీసుకున్నాడు. దానిపై
కేవలం ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. ప్రతి కుటుంబంలో కొన్ని రహస్యాలుంటాయి. కొన్ని రహస్యాలు బంధాలను నిలబెడతాయి. కొన్ని రహస్యాలు బంధాలను విరుస్తాయి. మరికొన్ని ప్రాణాలను తీస్తాయి. రామ్ పెన్ డ్రైవ్ను టీవీకి కనెక్ట్ చేశాడు. స్క్రీన్ ఆన్ అయ్యింది. విశ్వనాథ్ కనిపించాడు. ఆయన ముఖంలో గర్వం లేదు, అలసట మాత్రమే ఉంది. మీరు ఇప్పుడు ఒకరినొకరు అనుమానిస్తున్నారు. అది సహజం. ఎందుకంటే ఈ కుటుంబంలో ప్రేమ కంటే రహస్యాలే ఎక్కువ. ఆయన టేబుల్ మీద ఉన్న ఫైళ్ళ వైపు చూపించాడు. ఇవి మీ జీవితాల తీర్పులు. ఒక్కో ఫైల్ ఒక్కో నిజం. అబద్ధం చెప్పిన వ్యక్తి తన జీవితాన్నే కాదు, ఇంకొకరి జీవితాన్ని నాశనం చేస్తాడు. వీడియో ఆగిపోయింది. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. రామ్ మొదటి ఫైల్ను చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని తెరవబోతుండగా పై అంతస్తు నుంచి గట్టిగా అలికిడి అయిన శబ్దం విని అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గదిలో ఉన్న 5 ఒకరినొకరు చూశారు. పైన ఎవరైనా ఉన్నారా అని రామ్ గట్టిగా అడిగాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. అర్జున్ నెమ్మదిగా టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ను చేతిలోకి తీసుకున్నాడు. నేను చూసి వస్తాను అని వెళ్ళబోతుండగా ఒక్కడివే వెళ్ళొద్దు అని శంకర్ వెంటనే అన్నాడు. వారంతా కలిసి మెట్లెక్కారు. పై అంతస్తు మొత్తం చీకటిగా ఉంది. తుఫాన్ గాలి బలంగా వీచడంతో పొడవాటి కర్టెన్లు అటూ ఇటూ ఊగుతున్నాయి. ప్రతి అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ పాత చెక్క నేల కిర్రుమంటూ శబ్దం చేస్తోంది. చివరికి విశ్వనాథ్ వ్యక్తిగత లైబ్రరీ ముందు ఆగారు. అందులోకి ఆయన తప్ప ఎవ్వరూ వెళ్లరు. గాలి వల్ల తలుపు కొద్దిగా తెరిచి ఉంది. రామ్ నెమ్మదిగా తలుపు తోశాడు. లోపల ఎవరూ లేరు, కానీ కిటికీ పూర్తిగా తెరిచి ఉంది. వర్షపు నీరు నేల మీదకి వచ్చి చేరుతోంది. గాలి వేగానికి ఒక పాత ఫోటో ఫ్రేమ్ కింద పడిపోయింది. అర్జున్ దాన్ని ఎత్తాడు. అది ఒక పాత ఫ్యామిలీ ఫోటో. విశ్వనాథ్, మొదటి భార్య లక్ష్మి, చిన్న వయసులో ఉన్న రామ్, పక్కనే నిలబడి ఉన్న చిన్నప్పటి నందిని. కానీ అర్జున్ అందులో లేడు. ఇది నేను పుట్టకముందు తీసిన ఫోటో అయి ఉంటుంది అని అర్జున్ తనను తాను సమాధానపరుచుకున్నాడు. నందిని మాత్రం ఆ ఫోటోను కళ్ళప్పగించి చూస్తోంది. కాదు అంది ఆమె. ఈ ఫోటో నాకు 2 సంవత్సరాల వయసులో తీసింది. అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. అయితే అర్జున్ ఎక్కడా అని రామ్ అడిగాడు. మరి ఫోటో హాల్లో లేకుండా ఇక్కడెందుకుంది అని అర్జున్ అనుమానంగా అడిగాడు. కొన్ని విషయాలు అలాగే వదిలేస్తేనే అందరికీ మంచిది అని మాధవి అన్నది. ఆ మాటతో గదిలో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. అలా ఎందుకన్నదో ఎవరికీ అర్థం కాలేదు. వారంతా మళ్ళీ కిందకి వచ్చారు. రామ్ టేబుల్ మీద ఉన్న మొదటి ఫైల్ను తెరిచాడు. లోపల బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆడిట్ రిపోర్ట్లు, ఒక చేతి రాతతో ఉన్న లేఖ. అర్జున్ మొదటి పేజీ చూడగానే దిగ్భ్రాంతి చెందాడు. 300 కోట్లు కంపెనీ అకౌంట్ నుంచి మాయమయ్యాయా? రామ్ తల వంచుకున్నాడు. అవును. నందిని వ్యంగ్యంగా నవ్వింది. నిజాయితీ గురించి క్లాసులు చెప్పిన అన్నయ్య చివరికి దొంగతనమా? రామ్ ఆమె వైపు ప్రశాంతంగా చూశాడు. అవును, డబ్బు నేనే తీసుకున్నాను. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అర్జున్ కోపంతో ముందుకు వచ్చాడు. ఎందుకు? రామ్ ఫైల్లో ఉన్న ఒక పాత ఫోటో బయటికి తీశాడు. ఆ ఫోటోలో పగిలిపోయిన ఆనకట్ట, బురదలో కూరుకుపోయిన ఇల్లు, ఏడుస్తున్న పిల్లలు. ఈ ప్రమాదం గురించి మీకు ఏం తెలుసు అని రామ్ అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఇది ప్రకృతి వైపరీత్యం, కానీ అది అబద్ధం. అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు. నాసిరకం మెటీరియల్ వాడటం వల్లే ఆనకట్ట కూలింది. ఆ సంతకం చేసిన వ్యక్తి. రామ్ గొంతు భారమైంది. మన నాన్న. మాధవి ఆశ్చర్యంతో వెనక్కి ఒక అడుగు వేసింది. అది అసంభవం అని మాధవి అన్నది. నేను కూడా మొదట అదే అనుకున్నాను అన్నాడు రామ్. 5 ఏళ్ల క్రితం వాటికి సంబంధించిన ఫైళ్ళు నాకు దొరికాయి. ఆ రోజు నుంచి ఆ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రహస్యంగా సహాయం చేస్తున్నాను. అర్జున్ మెల్లగా, అయితే నాన్నకు తెలుసా అని అడిగాడు. రామ్ కళ్ళల్లో బాధ కనిపించింది. తెలుసు. ఒకరోజు ఆయనే నన్ను పిలిచి నేను చేసిన తప్పును నువ్వు సరిదిద్దుతున్నావు అని చెప్పారు. అయితే నువ్వు పోలీసులకు ఎందుకు చెప్పలేదు అని నందిని ప్రశ్నించింది. రామ్ లోతుగా ఊపిరి తీసుకున్నాడు. చెబితే నేరం చేసిన ఒక మనిషికి మాత్రమే శిక్ష పడేది, కానీ
40,000 మంది ఉద్యోగాలు కోల్పోయేవారు. కంపెనీ మూతపడేది. అందుకే నేను నిజాన్ని దాచలేదు, సమయాన్ని మాత్రమే వాయిదా వేశాను. ఆ మాటలు వినగానే నందిని కూడా మౌనంగా నిల్చుంది. కొద్దిసేపటి తర్వాత రామ్ రెండో ఫైల్ అర్జున్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు నీ వంతు. అర్జున్ వణుకుతున్న చేతులతో ఫైల్ తెరిచాడు. లోపల ప్రతి నెల 2 లక్షల రూపాయల ట్రాన్స్ఫర్ వివరాలున్నాయి. అందులో ఒకే పేరు, ఎస్ ఫౌండేషన్. రామ్ కోపంగా అడిగాడు, ఇది ఎవరు? అర్జున్ తలదించుకున్నాడు. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. చివరకు నెమ్మదిగా 3 ఏళ్ల క్రితం నా కూతురు అదృశ్యమైంది అన్నాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమిటి అని మాధవి అరిచింది. పోలీసులకు కూడా చెప్పలేదు. ఎందుకంటే చెబితే నా కూతుర్ని చంపేస్తామని బెదిరించారు. అప్పుడు డబ్బులు ఇచ్చి నేను నా కూతుర్ని విడిపించుకున్నాను. కానీ అప్పటి నుంచి డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ నా కూతుర్ని చంపేస్తామని బెదిరించేవారు. అందరూ షాక్లో నిలిచిపోయారు. అంటే 3 ఏళ్లుగా ఎవరో అర్జున్ను మోసం చేస్తున్నారు, అతని డబ్బులు దోచుకుంటున్నారు. అప్పుడే ఇల్లంతా ఒక్కసారిగా చీకట్లో మునిగిపోయింది. కరెంట్ పోయింది. మాధవి భయంతో కేక వేసింది. రామ్ మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయబోతుండగా చీకట్లో ఎవరో వేగంగా పరిగెత్తిన శబ్దం వినిపించింది. దమ్! ఏదో బలంగా కింద పడింది. 2 సెకండ్లు, 3 సెకండ్లు. శంకర్ వెళ్ళి జనరేటర్ ఆన్ చేశాడు. మళ్ళీ వెలుగు వచ్చింది. టేబుల్ వైపు చూసిన రామ్ ఒక్కసారిగా నిలిచిపోయాడు. టేబుల్ మీద ఇప్పటి వరకు ఉన్న 3వ ఫైల్ కనిపించడం లేదు. ఎవరో ఆ 2 సెకండ్ల చీకట్లో దాన్ని తీసుకెళ్ళిపోయారు. రామ్ గట్టిగా అరిచాడు. ఎవరు తీసుకున్నారు? ఎవరూ మాట్లాడలేదు. అందరూ ఒకరినొకరు అనుమానంగా చూస్తున్నారు. అప్పుడే రామ్ పెన్ డ్రైవ్లో ఇంకొక వీడియో ఉన్న విషయం గమనించాడు. ఆ వీడియోలో విశ్వనాథ్ ముఖం మళ్ళీ కనిపించింది. ఈసారి ఆయన ముఖంలో చిరునవ్వు లేదు. కేవలం ఒక్క మాట మాత్రమే అన్నాడు. ఒక ఫైల్ కనుక కనపడకపోతే కొద్దిసేపు ఆగి నేరుగా కెమెరాలోకి చూశాడు. నా మరణానికి అది కారణం కాదు. వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ మాటలు వినగానే మాధవి చేతులు వణకడం మొదలైంది. ఆమె నెమ్మదిగా తన చీర కొంగు కింద దాచిన ఒక నల్లటి ఫైల్ను బయటకు తీసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, పెదవులు వణుకుతున్నాయి. నన్ను క్షమించండి. ఆ మాటతో గదిలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. మాధవి చేతిలో ఉన్న నల్లటి ఫైల్ను టేబుల్ మీద ఉంచింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు ఆ ఫైల్ మీదే ఉంది. రామ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫైల్ తెరిచాడు. లోపల పసుపు రంగుతో ఉన్న కొన్ని పత్రాలు, ఒక DNA రిపోర్ట్, కొన్ని పాత ఫోటోలు మరియు ఒక లేఖ. రామ్ మొదటి పేజీ చదవగానే అతని కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. ఇది అతని మాట గొంతులోనే ఆగిపోయింది. అర్జున్ ఆతృతగా అడిగాడు, ఏముందన్నయ్య ఆ ఫైల్లో? రామ్ ఫైల్ను నెమ్మదిగా మూసేశాడు. ఇది నీ గురించి. అర్జున్ గుండె ఒక్కసారి బలంగా కొట్టుకుంది. నా గురించా? రామ్ సమాధానం చెప్పేలోపే మాధవి ఏడుస్తూ ముందుకు వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఈ నిజం బయటికి రాకూడదని కోరుకున్నాను, కానీ ఇప్పుడు దాచడం వల్ల ప్రయోజనం లేదు. ఆమె అర్జున్ వైపు చూసింది. నువ్వు నాకు పుట్టినవాడివి కాదు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. అర్జున్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఏమంటున్నావమ్మా? మాధవి కన్నీళ్లు తుడుచుకుంది. 30 సంవత్సరాల క్రితం ఆనకట్ట ప్రమాదం జరిగిన రోజు ఒక కార్మికుడి భార్య చనిపోయింది. ఆమె ఒడిలో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబును విశ్వనాథ్ గారు ఇంటికి తీసుకొచ్చారు. ఆ బాబు నువ్వే. అర్జున్ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. అంటే నాన్న? మాధవి తల ఊపింది. ఆయన నీకు జన్మనివ్వలేదు, కానీ నిన్ను తన కొడుకుగానే పెంచారు. రామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న ఇది మాకు కూడా చెప్పలేదా? అంతలో నందిని ఇంకో వీడియో ఉన్నట్టు గుర్తించి ప్లే చేసింది. ఆ వీడియోలో ఆయన ముఖంలో గర్వం లేదు, పశ్చాత్తాపం మాత్రమే ఉంది. మీరు ఇప్పుడు 3వ ఫైల్ చదివి ఉంటారు. అర్జున్, నువ్వు నా రక్తం కాకపోవచ్చు, కానీ నువ్వు నా జీవితంలో నేను చేసిన ఒక మంచి పని. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు జారిపోయాయి. విశ్వనాథ్ కొనసాగించాడు. రామ్, నువ్వు నా తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించావు. నందిని, నీ జీవితాన్ని నా అహంకారంతో నాశనం చేశాను. మాధవి,
నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఈ నిజాన్ని నువ్వు దాచింది కేవలం నన్ను కాపాడటానికి కాదు, ఈ కుటుంబాన్ని కాపాడడానికి. కొన్ని క్షణాలు ఆయన మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత లోతుగా ఊపిరి తీసుకున్నారు. నేను జీవితంలో 2 పెద్ద తప్పులు చేశాను. మొదటిది డబ్బు కోసం నాసిరకం నిర్మాణం చేయడం. రెండోది నిజాన్ని దాచడం. మొదటి తప్పు 100 మందిని చంపింది. రెండో తప్పు నన్ను చంపుతుంది. వీడియో ఆగిపోయింది. గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అప్పుడు శంకరయ్య పోలీసులకి ఫోన్ చేశాడు. బయట పోలీస్ సైరన్ వినిపించింది. పోలీసులు వచ్చి విశ్వనాథ్ మృతదేహానికి జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ జరిపించారు. కొన్ని రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ రమేష్ విశ్వనాథ్ ఇంటికి వచ్చాడు. ఆయన చేతిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. మాకు అన్ని ఆధారాలు దొరికాయి. రామ్ వెంటనే నాన్న ఎలా చనిపోయారు అని అడిగాడు. ఇన్స్పెక్టర్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఎవరూ చంపలేదు. ఆయన శరీరంలో విషం లేదు. చనిపోవడానికి గంట ముందు ఒక లేఖ చదివారు. ఆ లేఖలో ఉన్న నిజాన్ని తట్టుకోలేక తీవ్రమైన మానసిక ఆవేదనతో గుండె ఆగిపోయింది. ఆ లేఖ ఇదే. విశ్వనాథ్ ప్యాంటు జేబులో మాకు దొరికింది. పోలీసులు ఆ లేఖని రామ్కి ఇచ్చారు. రామ్ దాన్ని తెరిచి చదవడం ప్రారంభించాడు. విశ్వనాథ్, 30 సంవత్సరాల క్రితం ఆనకట్ట కూలింది ప్రకృతి వల్ల కాదు. నువ్వు అనుమతి ఇచ్చిన నాసిరకం కాంక్రీట్ వల్ల. ఆ నేరం నా మీద పడి నేను జైలుకి వెళ్ళా. నువ్వు సామ్రాజ్యాన్ని సంపాదించావు. నేను నా జీవితాన్ని కోల్పోయాను. రేపు ఉదయం ఈ నిజం దేశం మొత్తం తెలుసుకుంటుంది. నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఎన్నటికీ మరుగున పడదు. సురేష్. లేఖ చదవగానే గదిలో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. ఇన్స్పెక్టర్ మెల్లగా అన్నాడు, సురేష్ను మేము విచారిస్తాం. కానీ ఈ మరణానికి కారణం అతను కాదు. ఈ మరణానికి కారణం 30 సంవత్సరాలుగా దాచిన ఈ నిజం. రమేష్ అర్జున్ వైపు చూసి, అర్జున్, మీరేమీ దిగులు పడకండి. మిమ్మల్ని బెదిరించే వాళ్ళని మేము పట్టుకుంటాం. అర్జున్ హమ్మయ్య అని చిన్నగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత రమేష్ వెళ్ళిపోయాడు. ఎవరూ చంపకపోతే మరి నాన్న ఎందుకు ఈ ఫైల్ పెన్ డ్రైవ్ల ఏర్పాట్లు చేశారు? బహుశా మన మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండొద్దు అని ఆలోచించి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వర్మ ఇన్ఫ్రా ప్రధాన కార్యాలయం ముందు వందలాది మీడియా ప్రతినిధులు నిలబడి ఉన్నారు. రామ్ వేదిక పైకి వచ్చాడు. అతని వెనుక అర్జున్, నందిని, మాధవి, శంకర్ నిలబడి ఉన్నారు. ఒక విలేకరి అడిగాడు, మీ తండ్రి పేరును కాపాడతారా? రామ్ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత మైక్ దగ్గరకు వచ్చి అన్నాడు, లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక మనిషి పేరు కంటే అతని తప్పు వల్ల నష్టపోయిన వారి జీవితాలు ముఖ్యమైనవి. ఈ రోజు నుంచి వర్మ ఇన్ఫ్రా లాభాల్లో కొంత భాగం ఆనకట్ట ప్రమాద బాధితుల కుటుంబాలకు వెళ్తుంది. అది దానం కాదు, 30 సంవత్సరాల ఆలస్యంగా చేసిన న్యాయం. 1 సంవత్సరం తర్వాత విశ్వనాథ్ సమాధి దగ్గర వందలాది జనాలు నిలబడి ఉన్నారు. రామ్, అర్జున్, నందిని, మాధవి, శంకర్ కూడా వచ్చారు. రామ్ నిశ్శబ్దంగా విశ్వనాథ్ ఫోటో ముందు ఒక తెల్ల గులాబీ ఉంచాడు. నాన్న, మీ తప్పును నేను సమర్థించలేను. కానీ మీ తప్పు వల్ల ఏ కుటుంబం ఏడవకుండా చూస్తాను. రామ్ నెమ్మదిగా అర్జున్ భుజంపై చేయి వేశాడు. అర్జున్, రక్తం మనల్ని కుటుంబం చేయదు. ఒకరి బాధను ఇంకొకరు మోసే మనసే కుటుంబం. ఇద్దరూ కలిసి ముందుకు నడిచారు. ఆకాశంలో మేఘాలు చెదిరిపోయాయి. సూర్యుడి మొదటి కిరణాలు విశ్వనాథ్ సమాధిపై పడ్డాయి. ఆ వెలుతురులో 30 సంవత్సరాలుగా దాచిన చీకటి చివరకు ముగిసింది. మనిషిని చంపేది ఎప్పుడూ ఇంకో మనిషే అయ్యుండక్కర్లేదు. కొన్నిసార్లు అతని జీవితమంతా దాచుకున్న నిజాలే. చట్టం ఇచ్చే తీర్పు ఒక నేరాన్ని ముగిస్తుంది. కానీ మనస్సాక్షి ఇచ్చే తీర్పు ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి అబద్ధానికి ఒక గడువు ఉంటుంది. ప్రతి నిజానికి ఒక రోజు వస్తుంది. ఆ రోజే ఆఖరి తీర్పు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాఫీ టైం కథలు బై ఎస్డీకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.